ఇంటి దగ్గర నుండి కొన్ని కూరగాయలైతే తీసుకొచ్చిన. అందులో నేను ఎప్పటినుండో ఎదురు చూస్తున్నదైతే రామ్ములకాయలు. అదే అండి చెర్రీ టమాటోసు. మేమైతే రామ్ములకాయలే అంటాము. వీటి సీడ్ అయితే గార్డెన్‌లో పెడదామని చెప్పేసి నేను ఎప్పటినుండో చూస్తున్నా. కాకపోతే ఇక్కడ ఎక్కడ దొరుకుతలేవు ఇవి. ఒకసారి మార్కెట్‌లో కనపడ్డాయి. ఇట్లా బాక్స్‌లలో పెట్టి అమ్ముతాండ్రు గానీ కాస్ట్ అడిగితే మాత్రం ఘోరంగా రేట్ చెప్పిండ్రు. ఇక తీసుకోలేదు. ఎప్పుడన్నా ఇంటికి పోతే తెచ్చుకుందాం అని చెప్పేసి ఫైనల్‌గా అయితే పట్టుకొచ్చిన. ఇవి చూడ్డానికైతే రెడ్ కలర్‌లో చిన్నగా సేమ్ చిట్టి ముత్యాలు లెక్కనే కనబడతాయి. ఇంకా చెట్టు మీదనైతే గుత్తులు గుత్తులు కాస్తాయి కాబట్టి, ఆ గ్రీన్‌కి రెడ్ కాంబినేషన్‌లో అయితే చూడ్డానికైతే చాలా బావుంటాయి. అట్లనే వీటి టేస్ట్ కూడా పుల్ల పుల్లగా మంచిగుంటది. వీటితో పాటు కొంచెం ముళ్ళకంద కూడా తీసుకొచ్చిన. ఇదైతే నేను ఒకటేసారి వండిన. అసలు ఆ టేస్ట్ కూడా గుర్తులేదు. మళ్ళొకసారి వండుదాము, అట్లనే కొంచెం గార్డెన్‌లో పెడదామని చెప్పేసి దీన్ని కూడా పట్టుకొచ్చిన. ఇంకొంచెం చిక్కుడుగాయ కూడా తీసుకొచ్చిన. చిక్కుడుగాయ ఏంటంటే ఇది ఫ్రెష్‌దే గానీ ఇట్లా నల్ల నల్లగా కనబడుతుంది. ఎందుకంటే కొంచెం ముదిరిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఆ కవర్లు, ఈ కవర్లు చేంజ్ చేయడం వల్ల జర్నీలో ఇట్లా ఇంకింత నల్లగా అయిపోయింది. వీటితో పాటు కొన్ని వంకాయలు కూడా తీసుకొచ్చిన. వంకాయలైతే నేను ఆల్రెడీ వండేసిన. ఇట్లా చిన్నప్పుడైతే ప్రతి ఒక్క కూరగాయ కూడా మా పెరట్లోనే పుష్కలంగా ఉండేటియి అన్నమాట. అంటే కొనాల్సిన అవసరము లేకుండా అన్నీ కూడా మా పెరట్లోనే వండేటియి. ఇప్పుడేంటంటే కోతుల వల్ల అన్నీ కరువయినాయి. అసలు దేన్ని గూడా బ్రతకనివ్వట్లేదు. లాస్ట్‌కు కాకరకాయలను గూడా వదిలిపెడతలేవవి. అన్నీ తినేస్తున్నాయి. అందుకని జెప్పేసి అన్నీ కొనుక్కోవాల్సే వస్తుంది. ఈ చిన్నప్పుడైతే ఈ రామ్ములకాయలు మా అమ్మ ఎట్లా చేసినా గూడా నేనైతే అస్సలు తినకపోయేది. ఎందుకంటే వీటిలల్ల సీడ్స్ ఎక్కువుంటాయి. వీటిని మనం పచ్చడైనా చేసుకోవచ్చు, కర్రీ అయినా వండుకోవచ్చు, చారైనా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఎట్లా చేసినా గూడా తినకపోయేది. ఎందుకంటే మనం తినేటప్పుడు అన్నం కంటే ఎక్కువ వీటి గింజలే వస్తాయన్నమాట. అందుకని జెప్పేసి నాకైతే అస్సలు ఇష్టం ఉండేది గాదు. వీటినైతే చారు చేద్దామని జెప్పేసి అనుకుంటున్నా. అదైతే మీకు వీడియో అయితే అప్‌లోడ్ చేస్తా. అట్లనే మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ జేయండి. థాంక్ యూ.